వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు వర్క్స్. ఈరోజు బిస్కెట్స్ మేము ఎలా చేసుకుంటామో చూడండి. మైదా బనానా ఎగ్ బిస్కెట్స్. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటికి కావాల్సినవి 2 గ్లాసుల మైదా పిండి తీసుకోవాలి. దానికి 2 గ్లాసుల మైదా పిండికి 1 గ్లాసు షుగరు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఎగ్స్, 1 బనానా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా కలుపుకోవాలో చూద్దాము. మైదాను తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూను, తర్వాత వెనీలా ఎసెన్స్ 1 గ్లాసు సగం కూడా షుగర్ వేసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి 1 గ్లాస్ వేసుకున్నాము. వెనీలా ఎసెన్స్, తర్వాత అరటిపండు స్మాష్ చేసేయాలి. ఎగ్స్ 2 ఎగ్స్ వేసేయాలి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదు. కొంచెం పొడి పొడిగా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్తోనే సరిపోతుంది. మొత్తం కూడా బనానా ఎగ్స్తోనే కలిసిపోతుంది. మెత్తగా ఉంటే కొంచెం మైదా పిండి కలుపుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మొత్తము మనం చపాతీ పిండిలాగా వస్తుంది. చపాతీ కర్రతోనే చేసుకోవాలి. వీటిని పీట పైన చేసుకోవచ్చు, లేకపోతే ఈ బండ పైన కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ రొట్టె మాదిరి చేసేసి కట్ చేసుకోవాలి. కొద్దిగా మందంగానే ఉంటే బాగుంటుంది, మరి పలుసగా అయితే గట్టిగా అవుతాయి. తర్వాత చిన్న కటోరీ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో, అంటే మీకు ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చేశాను. ఈ విధంగా అన్నీ కూడా చేసుకొని ముందే పెట్టుకొని తర్వాత నూనెలో కాల్చుకోవాలి. ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలి, మరి వేడిగా ఉంటే గట్టిగా అయిపోతాయి. ఇవన్నీ కాల్చుకున్న తర్వాత నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇవి సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. మరి మంట ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోతాయి. చాలా తొందరగా కాలుతాయి. ఇవి టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట స్నాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా మైదా బిస్కెట్లు, మైదా బనానా ఎగ్ బిస్కెట్లు రెడీ. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్